ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. అయితే దీనిలో యొక్క సారాంశం ఏంటి అనేది మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు, యోహాను ఒక కుంటివాడు, పుట్టుకతో కుంటివాడుగా జన్మించిన వాడు. ఒక దేవాలయం మనకి ఈరోజు ఈ యొక్క పట్టణంలో మనకి కనిపిస్తూ ఉన్నారు. అది యెరూషలేము యొక్క దేవాలయం. సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఈ 3 గంటల సమయం పేతురు, యోహాను దేవాలయానికి ఎందుకు వెళ్ళారంటే, ఆనాడు యూదుల యొక్క ఆచారం, వారి యొక్క ప్రార్థనా సమయాలు ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి. ప్రతిరోజు ఈ 3 సమయాలలో యూదులు అందరూ కూడా ప్రార్థనా మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. దానిలో భాగంగానే పేతురు, యోహాను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులైనటువంటి అపోస్తులైన పేతురు, యోహాను గారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ దేవాలయానికి వెళ్ళే సమయంలో అక్కడ ఒక బహిరంగంగా ఒక స్వస్థత జరిగింది. అంటే పుట్టుకతో ఉన్న కుంటివాడికి కాళ్ళు వచ్చే స్వస్థత అక్కడ అద్భుతం జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే, వీరు దేవాలయంలోనికి అడుగు పెట్టేటప్పుడు దేవాలయం బయట ఆ కుంటివాడు భిక్షమడుక్కుంటూ ఉండేవాడు. వారు వచ్చే ఒక ద్వారానికి, అది అందమైన ద్వారము అని వ్రాయబడింది లేఖనంలో. ఆ యెరూషలేము యొక్క దేవాలయానికి 12 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలలో ఇదొక ద్వారం, అంటే ఒక దారి. 12 దారులు ఉంటాయి. 12 దారుల్లో కూడా ఇదొక దారి. ఆ యొక్క యెరూషలేము యొక్క దేవాలయంలోనికి వెళ్ళాలంటే ఈ 12 దారులు కూడా ప్రజలు వెళ్ళేవాళ్ళు. దానిలో భాగంగానే ఈ అందమైనది అనే ద్వారం వద్ద పుట్టుకతో కుంటివాడిని అనేక మంది ప్రజలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ ద్వారం వద్ద ఆ పుట్టుకతో కుంటివాడు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుచుండేవాడు. అతని వయసు సుమారు 40 సంవత్సరముల పై మాటే అని మనకి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో ఒకరోజు యేసుక్రీస్తు యొక్క శిష్యులైనటువంటి పేతురు, యోహాను ఆ దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనేది మనం ధ్యానించుకుంటే, గత ఆదివారం రోజు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు జన్మించి, మరణించి, మరలా పునరుత్థానమై, మరలా తిరిగి 40 రోజులు భూమి మీద ఉండి పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులతో మాట్లాడిన మాట దేవదూతలు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు చూస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే పరలోకానికి మీరు చూస్తుండగా వెళుతున్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా కిందికి వస్తారు అని దేవదూతలు అపోస్తులైన శిష్యులతో చెప్పడం జరిగింది. దీని గురించి అంతా పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యుల మీద కొన్ని బాధ్యతలు అప్పజెప్పి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపులు మీరు నేను చెప్పిన బాధ్యతని మీరు నిర్వహించాలి అనే బాధ్యతని శిష్యుల మీద అప్పజెప్పాడు. ఏంటి ఆ బాధ్యత అని మనం చూసుకుంటే, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి నా సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి నా గురించి చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క శిష్యులైన అపోస్తులకి
ఈ బాధ్యతని అప్పజెప్పి ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. ఆ బాధ్యతని వీరు ఏ విధంగా నిర్వహించాలి, మీరు ఏ విధంగా ప్రకటిస్తారనేది కూడా ప్రభుల వారు చెప్పారు. నేను ఎప్పుడైతే పరలోకానికి తండ్రి దగ్గరికి వెళతానో, నేను పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళగానే మీ దగ్గరికి పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మీ దగ్గరికి వస్తాడు, మీరు మహాశక్తిని పొందుతారు, దాని ద్వారా నా సువార్తను మీరు ప్రకటించగలుగుతారు, అనేక అద్భుతాలు చేస్తారు, అనేక సూచక క్రియలు చేస్తారని ఇవన్నీ శిష్యులకైనా అపోస్తులకి ప్రభుల వారు చెప్పిన మాటలు. దానిలో భాగంగానే అపోస్తులైనటువంటి అటువంటి పేతురు గారు మొట్టమొదటిగా యూదులకి ప్రసంగం చేసినప్పుడు యెరూషలేములో సుమారు 3000 మంది జ్ఞానస్నానం పొందినట్లుగా గత వారం మనం చెప్పుకున్నాం. ఈ ఫస్ట్ సంఘం ఏర్పడింది కూడా అక్కడే. అంతకుముందు సంఘాలు ఏమి లేవు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు క్రైస్తవుల యొక్క సంఘం ఏర్పాటు ఆ యెరూషలేములో పేతురు యొక్క ప్రసంగం విని ఎవరైతే 3000 మంది జ్ఞానస్నానం తీసుకున్నారో వారు మొట్టమొదటి సంఘంగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ తతంగం అంతా జరిగిపోయిన తరువాత పేతురు, యోహాను, మిగతా శిష్యులు కూడా మనకి ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు యూదులందరూ కూడా ఒకచాట చేరుతారా, వారికి ఎప్పుడు మనం యేసుక్రీస్తుని ప్రకటించాలి, వారిని ఏ విధంగా అయినా సరే క్రీస్తు యొక్క మార్గంలోకి నడిపించాలి, పాపులుగా ఉన్న వాళ్ళని రక్షించాలి, ఈ ఏదైతే యేసు ప్రభుల వారు శిష్యులు చెప్పాడో ఇవన్నీ కూడా వీరు ప్రజలకు చెప్పి వారిని మార్చి సత్ప్రవర్తన గల వారిగా తయారు చేయాలని ఒక బాధ్యత శిష్యులు తీసుకున్నారు. ఆ సందర్భంలో యెరూషలేములో దేవాలయాన్ని శిష్యులు ఎంచుకున్నారు. ఇదిగో ఈ దేవాలయానికి వెళితే యూదులందరూ కూడా ఆ దేవాలయంలో ఉంటారు, తద్వారా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని వీరికి పరిచయం చేయొచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వీళ్ళకి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో వారు పేతురు, యోహాను మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవాలయానికి వెళ్ళారు. అయితే వెళ్ళే ముందు ఆ ద్వారము వద్ద భిక్షాటన చేసుకుని ఒక పుట్టుకతో కుంటివాడుగా ఉన్న ఒక వ్యక్తి పేతురుని, యోహాను వంక చూచి భిక్షమడిగాడు. అక్కడ పేతురు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే మనం ఇప్పుడు చదువుకున్న పట్టణంలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, అతని వంక అంటే భిక్షగాడు చూస్తూ ఉన్నాడు, పేతురు యోహానును చూసి ఏమన్నా ఇస్తారేమో, ఏమన్నా సహాయం చేస్తారేమో అని ధ్యేనంగా వారి వంక చూచినప్పుడు పేతురు అతని వంక చూచి, మా వైపు చూడుము అని వారితో చెప్పగా వారేమైనా ఇచ్చెదరేమో అని ఆశతో భిక్షగాడు పేతురు యోహాను వైపు చూడగా అప్పుడు పేతురు ఆ భిక్షమెత్తుకునే కుంటివానితో, నా దగ్గర వెండి బంగారము ఏమీ లేదు, నాకు ఉన్నదానిని ఇచ్చెదను. నా దగ్గర వెండి బంగారములు లేవు, నా దగ్గర డబ్బు లేదు, కానీ నా దగ్గర ఉన్నదానిని నీకు ఇస్తాను అని చెప్పి పేతురు మాట్లాడాడు. పేతురు దగ్గర ఏముంది అనేది మనం చూసుకోగలిగితే పరిశుద్ధాత్మని యొక్క శక్తి పేతురు దగ్గర ఉంది. అంటే దేవుడే పేతురు దగ్గర పేతురికి సహాయంగా ఉన్నాడు. బంగారం లేకపోయినా, వెండి లేకపోయినా, డబ్బు లేకపోయినా నాకున్న దానినే నీకు సహాయం చేస్తానని చెప్పి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. పేతురు ఆ కుంటివాని యొక్క కుడి చేతిని పట్టుకొని లేవనెత్తగానే ఆ కుంటివాడికి యొక్క పాదాలు దృఢంగా తయారై కాళ్ళు వచ్చి గంతులు వేసినని చెప్పి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది.
మరి పేతురు దగ్గర డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, ఉన్నదానిని ఇచ్చాడంటే ఏమి ఇచ్చి ఉంటాడు? అతని కాళ్ళు, అతన్ని కుడి చేతి మీద చెయ్యి పెట్టి లేపంగానే అతనికి కాళ్ళు వచ్చినాయి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క శక్తి పేతురు మీద ఉంది అనేది మనం గ్రహించాలి. ఇదంతా దేవాలయం బయట గేటు దగ్గర జరుగుతూ ఉంది. అనేక మంది యూదులు ఉన్నారు అక్కడ. వారి ముందే ఆ కుంటివాడు 40 సంవత్సరముల కిందటి నుంచి కూడా అతను కుంటివాడుగా ఉన్నవాడిని గంతులు వేస్తూ చూస్తూ ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి వీడు ఎప్పటి నుంచో పుట్టుకతోటే కుంటివాడు కదా, వీడికి కాళ్ళు ఎలా వచ్చినాయి అని ఆశ్చర్యంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పేతురికి ఒక మంచి అవకాశం దొరికినట్లుగా భావించాడు. ఇదిగో స్వస్థత చేశాం, నేను చేసామనే యూదులందరూ అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నజరేయుడగు యేసు క్రీస్తుని గురించి చెప్పడానికి నాకు మంచి అవకాశం దొరికింది అని చెప్పి పేతురు మళ్ళా ప్రసంగం చేయడం ప్రారంభించాడు అక్కడ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అవకాశం దొరికినప్పుడల్లా కూడా యేసు క్రీస్తు అంటే ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనేది ప్రకటించాలనేదే ఆ పేతురు యొక్క తపన. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వారికి చెప్పింది కూడా అదే. మీరు నా తరపున నాకు సాక్షులుగా మీరు ఉండాలి. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట, మీరు భూ దిగంతములంత వరకు కూడా నాకు మీరు సాక్షులుగా ఉండాలి. అదొక్కటే పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటని మైండ్లో ఫిక్స్ చేసుకొని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రకటించాలనే దృఢ నిశ్చయంతో మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే పేతురు ఆశ్చర్యంగా చూసి ఆశ్చర్యం అద్భుతం చేయగలని అందరూ కూడా పేతురు వంక చూస్తూ ఉన్నారు. ఏంటి ఇతనికి వచ్చిన శక్తి ఏంటి, ఈ విధంగా పేతురు ఎలా చేయగలిగాడని వాళ్ళు ఒక ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఇది క్రీస్తుని ప్రకటించడానికి మంచి సమయం అనుకోని పేతురు ప్రసంగం వారికి యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. ఏం మాటలు మాట్లాడాడో మనం చూసుకుంటే ఆయన గొప్పతనాన్ని వివరించుకోలేదు అక్కడ. ఇప్పుడు మామూలుగా అయితే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సహాయం, ఏదో డబ్బు సహాయమో లేదంటే వేరే సహాయం చేస్తేనే చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు మానవులు. కానీ ఇక్కడ పేతురు పుట్టుకతో కుంటి వాడిని కూడా స్వస్థత చేసి ఆ యొక్క క్రెడిట్ని ఇదంతా నా వల్ల కాలేదు అని ఆ యూదులకి యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ కొన్ని మాటలు చెప్తూ, ఇశ్రాయేల్ ప్రజలారా వినండి, ఇదిగో మీరు చూస్తున్న ఈ అద్భుతం నేను చేసింది కాదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఇశ్రాయేల్ ప్రజలారా మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మేము మా శక్తి చేత కానీ మా భక్తి చేత కానీ ఈ మనుష్యుని నడిపించితమని మీరు అనుకునుచున్నారా? ఇతడికి కాళ్ళు మా భక్తి ద్వారానో మా శక్తి ద్వారానో వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కాదు అని చెప్పి ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యూదుల యొక్క తప్పిదాన్ని వారికి గుర్తు చేస్తూ మన పితరుల యొక్క దేవుడు నజరేయుడగు యేసు క్రీస్తుని మహిమపరిస్తే మీరేమో ఆ యేసుని పిలాతునికి అప్పగించి సిలువ మీద వేసి చంపేటట్టు కారణమయ్యారు మీరు అని అయినా కూడా అతని ఎదుట ఆయనను మీరు నిరాకరించితే పిలాతు ఆయన్ని యేసుక్రీస్తుని వదిలిపెట్టడానికి నిశ్చయించినప్పటికీ కూడా అతని యందు నాకు తప్పు కనపడట్లేదు, వదిలిపెట్టండి అని నిశ్చయించుకున్నప్పటికీ కూడా యూదులైన మీరు ఆ యేసుక్రీస్తుని మీరు నిరాకరించారు. కానీ ఆయన పవిత్రుడు, నీతిమంతుడు. మీరు ఆయన్ని చంపినా కూడా తండ్రి దేవుడు ఆయన్ని మరలా తిరిగి సజీవంగా లేపాడు. ఆ లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా అతనికి కాళ్ళు వచ్చినాయి తప్ప
మేము చేసిన అద్భుతం కాదు, మా భక్తి ద్వారా కాదు, మా శక్తి ద్వారా కాదు ఇది జరిగింది. కేవలం ఎవరినైతే మీరు చంపేశారో ఆ నజరేయుడగు యేసుక్రీస్తు ద్వారానే ఈ యొక్క అద్భుతం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా యేసుక్రీస్తుని మీరు గ్రహించండి, క్రీస్తు యొక్క మార్గంలోకి రండి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తనం చెందండి అని మాట్లాడినప్పుడు, పేతురు ప్రసంగం మాట్లాడినప్పుడు ఆ దేవాలయంలో ఉన్న యూదులు కొంతమంది మరలా మారు మనసు పొంది దేవుణ్ణి, యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా మనకి ఇక్కడ లేఖనం కనిపిస్తూ ఉంది. ఆయన జీవనకర్త, మీరు చంపినా కూడా మృతుల్లో నుంచి లేపాడు, తండ్రి దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, ఆయన జీవానికి మూలమై ఉన్నాడు. మీకైనా మాకైనా సర్వమానవాళికి జీవం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్తలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నేనే పునరుత్థానమును సత్యమును జీవమును మార్గమును, నా మూలమును తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. అదే మాట ఇక్కడ పేతురు కూడా చెప్తూ ఉన్నాడు, ఎవరైనా సరే తండ్రి దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ జీవనకర్త యొద్దకు మీరు తిరిగి రావాలి అని నజరేయుడగు యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యంలోకి మీరు రండి, దేవుని తెలుసుకోండి అని పేతురు ప్రకటించినప్పుడు అనేక మంది వారు మారు మనసు పొంది క్రీస్తు యొక్క మార్గంలోకి వచ్చినట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు యొక్క పఠనం ద్వారా మనం గ్రహించాల్సింది, యూదులు మొట్టమొదటి వచనంలోనే ఒకనాడు ప్రార్థనా సమయము మధ్యాహ్నము 3 గంటల సమయం, అంటే యూదులు అంటే యేసుక్రీస్తుని పిలాతుకి అప్పగించి ఆయన యొక్క మరణానికి కారణమైన యూదులే ప్రతిరోజు 3 పూట్ల వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఈ విషయాన్ని మనం బాగా గ్రహించాలి. యేసుక్రీస్తుని పిలాతునికి అప్పగించి యేసుక్రీస్తుని చంపి సిలువ వేసి చంపడానికి కారణమైన యూదులే ప్రతిరోజు 3 సార్లు ఉదయము 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రతిరోజు వాళ్ళు దేవాలయమును చేరి ప్రార్థన చేసేవాళ్ళు. మరి యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన మనం రోజుకి ఎన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అనేది మనం గ్రహించాలి. దేవుని అంగీకరించిన యూదులే, యేసుక్రీస్తుని అంగీకరించిన యూదులే, తండ్రి దేవుని నమ్మిన యూదులు దేవాలయంలోకి వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేస్తే మరి జీవనకర్త, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే పునరుత్థానము అని చెప్పిన నజరేయుడగు యేసుక్రీస్తుని మనం అంగీకరించి జ్ఞానస్నానం తీసుకొని ఆయన యందు, ఆయన పట్ల మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు మనకు మేలులు చేసిన దేవుని స్మరిస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు మనం చేసిన మేలుల కొరకై ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం? మన చేసిన కార్యాలకు, మన జీవితంలో మనకు దేవుడు చేసిన కార్యాలని దేవుడితో ఎన్నిసార్లు మనం పంచుకుంటూ ఉన్నాం? ఎన్నిసార్లు ఆయనకి మనం కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో చిన్న విషయం జరిగితేనే మానవుడు ఇది నా శక్తి, ఇది నా బలం, నా గొప్పతనం వల్ల ఇది జరిగింది, నేను లేకుంటే ఇది జరిగేది కాదు అనే ఒక దుహంకారంతో మానవుడు యొక్క హృదయం అలుగుముక్కుపోయి ఉంది. కానీ అక్కడ అపోస్తులైన పేతురు పుట్టుకతో కుంటివాణ్ణి లేపి కూడా ఇది నా శక్తి ద్వారా కానీ, నా భక్తి ద్వారా కానీ జరిగింది కాదు, నజరేయుడగు యేసుక్రీస్తు ద్వారా, శక్తి ద్వారా, ఆ యొక్క జీవనకర్త ద్వారా ఈ అద్భుతం జరిగింది తప్ప దీంట్లో మా భక్తి కానీ మా శక్తి కానీ ఏమీ లేదు అని పేతురు తనను తాను ఎలా తగ్గించుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈ రోజున దేవుని యందు మనం ఏ విధంగా తగ్గింపు గుణాన్ని అలవర్చుకొని ఉన్నాం అనేది మనం ఆలోచన చేయాలి.
దేవుడు లేనిదే ప్రతి సకల జీవి కూడా మనుగడ సాధ్యమవుతూ ఉంది. సర్వమూలం, సర్వ సృష్టి దేవుని ద్వారా సృజించబడింది. ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం లోకం యొక్క లౌకికమైన ఆచారాల్లో, లౌకికమైన వ్యవహారాల్లో మనం మునిగిపోతూ ఉన్నాం. అందుకే మొదటికి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. శారీరకముగా క్రీస్తు కష్టములు పాలయ్యను కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడా ఆత్మ స్థిరత్వమును పొందవలెను. పేతురు గొప్ప విషయాలు, 4 మాటలు, మంచి మాటలు మనకి చెప్పాడు. శారీరకంగా క్రీస్తు కష్టములు పాలయ్యను అనే ఒక మాట మాట్లాడాడు. క్రీస్తు శారీరకంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలుసు. ఆయన జీవించిన 33 సంవత్సరములు, బోధనా సమయం 3 సంవత్సరాల్లో ఆయనకు అనేక అవమానాలు, ఆయన యొక్క మరణం, శిలువ మరణం, ముళ్ళ కిరీటం, పిడిగుద్దులు, మోకాన ఉమ్ము వేయటం, కొరడాల దెబ్బలు, అనేక మైళ్ళు ఆయన్ని చిత్రహింసలతో, కొరడాలతో కొట్టుకుంటూ ఎంతో బాధాకరంగా, ఎంతో బాధ పెట్టి, పడిపోయినా కూడా లేచుకుంటా మౌనంగా సిలువ మోస్తూ మన యొక్క పాపాల కోసం ఆయన బలియాగం అయ్యాడు. కానీ మనకు చిన్న కష్టం వస్తేనే మనం తట్టుకోలేకపోతూ ఉన్నాం. క్రీస్తు పడిన శ్రమల ముందు, క్రీస్తు పడిన కష్టముల ముందు మనకొచ్చే శ్రమలు, కష్టాలు అసాధ్యమైనవి ఏమీ కావు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఒడుకుదుడుకులు వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా శారీరకంగా కష్టపడాలి. శారీరకంగా ఎవడైతే కష్టపడడో వాడు పాప జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడని చెప్పి ఇక్కడ పేతురు గారు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు అనేక రకమైన పాపులుగా ఉన్నారు. ఇప్పుడు జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తులోకి వచ్చారు. అయినా కూడా మీరు లౌకికమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మీరు వదిలిపెట్టాలి, దేవుని యొక్క సంకల్పాన్ని మీరు అనుసరించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. లౌకికమైన వ్యవహారం, లౌకికమైన ఆచారాల గురించి ఏంటి అనేది మనం చూసుకుంటే, లౌకికంగా లోకంలో ఏముంటుందంటే, ఇక్కడ మనకి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో దుడుగుతుంటే చూసుకుంటే, విచ్చలవిడిగా నిర్లక్ష్యమైన జీవితం, విచ్చలవిడి జీవితం మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. కుటుంబ వ్యవస్థలు, భార్యని పిల్లల్ని వదిలేసి విచ్చలవిడి జీవితాల్ని గడిపే పురుషులు కావచ్చు, లేదా భార్యని భర్తని వదిలేసి, పిల్లల్ని భర్తని వదిలేసి విచ్చలవిడిగా జీవించే భార్యలు కావచ్చు లోకంలో అనేక మంది. అలాగే దైవదూషణ చేసే వాళ్ళ గురించి, దేవుని ఎదుట సమాధానం లేని వారి గురించి, ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో వారి గురించి, ఎవరైతే దొంగతనం చేశారో వారి గురించి, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో వారి గురించి, వీరందరి కూడా లోకంలో అనేక లౌకికమైన వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తునందు మీరు మార్గంలో వచ్చిన మీరు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పి పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం జ్ఞానస్నానం పొందిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? లౌకికమైన ఆచారాల్లో మనం ఉన్నామా? క్రీస్తుని యొక్క మార్గంలో ఉన్నామా? మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పోయిన ఆదివారం నేను చెప్పినట్లుగా మనం అందరం జ్ఞానస్నానం తీసుకున్నాం. జ్ఞానస్నానం తీసుకొని పాపం గని చేస్తే మహాఘోర పాపంగా లెక్కించబడుతుంది. మనం అందరం తీసుకున్నాం, తెలుసో తెలియకో అనేక పాపాలు చేస్తుంటారు. ఇక నుంచైనా సరే ఆ పాపాలని, తప్పిదాలని క్రీస్తు దగ్గర ఒప్పుకొని తిరిగి పాపంలో ఉండకుండా ఉండాలని పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు.
ప్రతి విషయానికి కూడా మీరు దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాలి. ఒకరోజు మీరు జీవించే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మీ యొక్క జీవితంలో ఉన్న తప్పుల్ని ఏదో ఒకరోజు మీరు దేవుడి దగ్గర సమాధానం చెప్పుకోవాలి. ఖచ్చితంగా మరణించాక మీరు మారు మనసు పొందటానికి అవకాశం లేదు. కాబట్టి బ్రతికున్నప్పుడే మీ యొక్క తప్పిదాలను తుడిచేసుకుని సరైన మార్గంలో అనుసరించమని పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మానవ జీవితం కూడా యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చింపబడువాడు తగ్గించబడును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా తనను తాను ఎంత తగ్గించుకుంటాడో దేవునికి అంత ఇష్టపూర్తిగా దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడు, ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు ఎంత తగ్గించుకొని ఉంటే దేవుని దగ్గర అంత హెచ్చింపబడతాడని చెప్పి క్రీస్తు చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి. కాబట్టి మన యొక్క జీవితంలో ఏదో గొప్పలకో, ఏదో విందులు వినోదాలకు, అనేక రకమైన వ్యసనాలు ఇవన్నీ తీసేసి కూడా దేవుని యొక్క మార్గంలోకి వచ్చి, దేవుని యొక్క మార్గంలోకి వచ్చి జ్ఞాన స్నానం అనే దాన్ని మనం తీసుకొని మనం అనేక పాపములు చేస్తూ దుర్మార్గులుగా జీవిస్తే ప్రతిదానికి మనం సమాధానం చెప్పుకోవాలి. ఇది మనమందరం గుర్తెరగాలి. కాబట్టి తనను తాను తగ్గించుకునే గుణాన్ని అలవర్చుకోమని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ప్రభు యొక్క మాటను అనుసరించి తగ్గింపు గుణాన్ని మనం అలవర్చుకోవాలని ఇక్కడ పేతురు గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి వారి కూడా దేవుని యొక్క పిలుపు లేనిదే అసాధ్యం. ప్రతి మనిషి కూడా నేను పాపం చేయకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ మనుషుని యొక్క శక్తి సరిపోదు. అలాంటప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువా నేను బలహీనుడిని, అల్పుడును, పాపిని, ఈ పాపాన్ని జయించుటకు నాకు శక్తి లేదయ్యా, మీ యొక్క పవిత్రాత్మ శక్తిని మాపై కుమ్మరించి ఆ పాపానికి, శోధనలకి మమ్మల్ని దూరంగా ఉంచమని మనం ప్రార్థనలో అడగగలిగితే ఖచ్చితంగా మన దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన ప్రతి వారు ప్రతిరోజు ఉదయం లెగవగానే రాత్రి నిద్రపోయే ముందు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేసే అలవాటు చేసుకోవాలని ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం జ్ఞానస్నానం అనేక సంవత్సరాలుగా తీసుకున్న మనం మరి పొద్దున్నే నిద్ర లెగవగానే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నామా? రాత్రి పనుకునే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నామా? భోంచేసే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏదైనా మనకి కష్టాన్ని తప్పించినప్పుడు స్తోత్రం చెప్తూ ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎప్పటికి కూడా నేను ఎన్నడను నిన్ను ఎడబాయను అని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. మీకు ఎన్ని కష్టములు వచ్చినా ఆ కష్టాల్ని నేను సుఖాలుగా మార్చగలను, నేను మిమ్మును ఎన్నడిని విడవను ఎడబాయను అని మన దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఆ వాక్యాన్ని గుర్తిరిగి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అన్నీ తుడిచిపోతాయి అనే ఒక దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ప్రార్థనా సహాయాన్ని మనం అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పేతురు కూడా మనలాంటి వ్యక్తే. మనం ఏ విధంగా అయితే పనిచేసుకుంటూ ఉన్నామో పేతురు కూడా మనలాగా పనిచేసుకునే వ్యక్తే. ఒక చేపలు పట్టుకునే వ్యక్తి దేవుని యొక్క శక్తిని పొందుకొని అనేక అద్భుతాలు సృష్టించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం కూడా అనేక సూచక క్రియలు చేయొచ్చు. అది పరిపూర్ణమైన విశ్వాసమై ఉండాలి. యేసుక్రీస్తుని గట్టిగా విశ్వసించగలిగితే మనకి ఏమీ కొదవలేదు.
ఏది అసాధ్యం కాదు. అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేయగల మన ప్రభువైన నజరేయుడగు యేసుక్రీస్తు ఉన్నాడన్న ధైర్యంతో మనం ఉండాలి. అలాగే సమాజంలో కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలుగా ఉన్న మనం ఇతరులకి రోల్ మోడల్గా మనం కనిపించాలి. అంటే మన యొక్క నడవడిక, మన యొక్క జీవిత విధానం, మన యొక్క మాట్లాడే పద్ధతి, ఇవన్నీ చూసి కూడా మన దేవుడు మహిమపరచేటట్టుగా మనం ప్రవర్తించాలని ఈ విషయం ద్వారా మనం గుర్తు చేసుకొని ఆ విధంగా నడవాలని పేతురు గారు, యోహాను గారు, మిగతా అపోస్తులు అనేక సందర్భాల్లో బోధించారు. వారికి ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అదే బోధించాడు. ఈ రోజున మనం బాణస్నానం తీసుకొని నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ యేసుక్రీస్తుకి దూరంగా ఉన్నాం కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి బలం ఏంటో మనకి తెలియట్లేదు. ఖచ్చితంగా మీరు ఒక్క నెల రోజులు దేవునితో సంబంధం కలిగి దేవునితో ప్రార్థనలో ఉండగలిగితే ఖచ్చితంగా మీ యొక్క జీవితాలలో అనేక మార్పులు చేర్పులు జరుగుతాయి. అది మీకే అర్థమవుతుంది. ఒక నెల రోజులు దేవునితో సంబంధం కలిగి ప్రతి విషయంలో కూడా దేవునితో సహవాసం కలిగి మన సమస్యలు కావచ్చు, మన కష్టాలు కావచ్చు, మన నష్టాలు కావచ్చు, ఏదైనా సరే మన కుటుంబ సభ్యులతో ఏ విధంగా పాలు పంచుకుంటూ ఉంటామో అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తుతో కానీ మనం చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం దృఢంగా మనం కలిగి ప్రార్థన చేయగలిగితే అనేక రకమైన అద్భుతాలు మన జీవితాల్లో కనపడతాయి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని ఈరోజు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.